పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రము నాయన. మీ మితిలేని కృపను బట్టి ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వింటున్న శ్రోతలారా, యూట్యూబ్కు దగ్గరగా మీ బంధువులను, మీ స్నేహితులను, మీ ఇంటి వారిని దగ్గరికి రమ్మని చెప్పండి. దేవుని మాటలు వినమని చెప్పండి. దేవుని మాటలు వింటే మీకెంతో దీవెన. ఈ దినము సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. He heareth the prayer of the righteous. धर्मियों की ప్రార్థన సుంతా హై. నీతిమంతుల ప్రార్థన వింటాడట. అసలు నీతిమంతుడు ఉన్నాడా అని బైబిల్ అంటుంది. నీతిమంతుడు ఒక్కడు లేడని. అయితే యేసు అంగీకరించి ఆయన బిడలుగా తీర్చబడి ఆయన రక్తములో కడుగబడితే నీతిమంతులు మోగుతారు. అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా తీర్చేదానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడండి. దేవుడు మనకు దగ్గరగా ఉంటే దేవుని కొరకు ఎన్నైనా చేయొచ్చు. దేవుడు దూరం కాకూడదు. బంధువులు దూరమైన పర్వాలే, స్నేహితులు దూరమైన పర్వాలే, దేవుని దూరం చేసుకోవద్దండి. దేవునికి ఎంత దగ్గరైతామో అంత బలాన్ని, అంత శక్తిని మనం పుంజుకుంటాం. 145వ కీర్తనలో 18వ వచనములో, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడట. నిజంగా అంటే అబద్ధంగా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఉన్నారు. అందుచే నిజముగా మొరపెట్టేవారు దేవుడు ఏం చేస్తాడ? సమీపములో ఉన్నా అంట, దగ్గరగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు దగ్గరగా ఉండాలి. ఎవరు దగ్గరగా లేకపోయినా నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ఆ ప్రభువుల ప్రభు మనకు దగ్గరగా ఉండి మన నడిపించుట ఎంతైనా అవసరం. ఆ రీతిగా జీవించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ మాటలు విని నీకు దగ్గరగా జీవించి మీ నామాన్ని ఘనపరిచేదానికి కృప దయచేయండి. ఎవరెవరు ఏ కార్యాల్లో తలపెట్టి ముందుకు సాగుతున్నారో వారితో మీరు ఉండండి. వారి కార్యాలను సఫలీకృతము చేయండి. వారు తలపెట్టినవన్నీ నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.